వచ్చిన మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పుదును. ఆయన వైపు చూసి వెలుగునుందుడి. నీ ముఖములన్నడు లజ్జింపకపోవును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవా, నా శత్రువుల చేతుల నుండి నన్ను తప్పింపుము. నా మీద గడువు వారికి చిక్కకుండా నన్ను వదిలింపము. హల్లెలూయా. అపోస్తల విశ్వాస ప్రమాణం నేను చెప్తానండి, దయచేసి నాతో పొరపాటు అందరూ కూడా చెప్పండి. నేను పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన జనితైక కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ చేత గర్భమున ధరింపబడి కన్య అయిన మరియ నుండి పుట్టి పొత్తు పిలాతు క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని, పాతాళములోనికి దిగి చనిపోయిన వారిలో నుండి మూడవ దినమందు లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపు కూర్చుని ఉన్నాడనియు, జీవించు వారికి చనిపోయిన వారికి న్యాయము తీర్చుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. నేను పరిశుద్ధాత్మని నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘమును, పరిశుద్ధుల ఐక్యమును, పాప పరిహారమును, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమె చదువుకునే దేవుడు దీవించుగాక. మన మధ్యలో నగరం మిత్రులు దాస్తారన్నారని వాక్యాన్ని శ్రద్ధగా